రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేకించి కడప జిల్లా అధికార యంత్రాంగం ముద్దు నిద్ర నిద్రపోతూ ఉంది. దానికి చక్కని ఉదాహరణ వేంపల్లి, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, చాగలమర్రి రోడ్డు విస్తరణ పనులు. ఈ మార్గాన్ని 440 NHగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కొన్ని చోట్ల 2 వరుసలు, కొన్ని చోట్ల 4 వరుసల రోడ్డుగా దీనికి మంజూరు చేసింది. వేంపల్లి, వీరప్రాయనపల్లి, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, కొర్రపాడు, రాజుపాలెం, చాగలమర్రి. ఈ రోడ్డు పొడవు 78.95 కిలోమీటర్లు. దీని ఎస్టిమేట్ వాల్యూ 1321 కోట్ల రూపాయలు. టెండర్స్ కూడా పిలవడం జరిగింది. NSPR కన్స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ టెండర్ దక్కించుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మంజూరైంది. ఇంతవరకు పనులు ప్రారంభం కాలే. 3 ఏళ్ళు అవుతుంది. కారణం భూసేకరణ పూర్తి కాలే. జిల్లా రెవెన్యూ యంత్రాంగం భూసేకరణ పూర్తి చేసి ఇస్తే తప్ప కాంట్రాక్టరు పనులు ప్రారంభించలేడు. జిల్లా రెవెన్యూ యంత్రాంగం భూసేకరణ పూర్తి చేయని కారణంగా నిలిచిపోయింది. ఎక్కడ వేసిన గొంగలు అక్కడైనా చందనం నడిపోయింది. 3 ఏళ్ళు అయింది. కాబట్టి ఇప్పటికైనా జిల్లా రెవెన్యూ యంత్రాంగం మొద్దు నిద్ర నుండి మేల్కొని వీలైనంత త్వరగా భూసేకరణ పూర్తి చేయాలని, తద్వారా ఈ రోడ్డు పనులు త్వరగా ప్రారంభించే అవకాశాలు కల్పించాలని జిల్లా అధికార యంత్రాంగానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నా.